కార్పొరేట్ బాంబు పేరుతో కూడా బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఇటు ఎర్రగడ్డలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ప్రచారం చేస్తూ ఇంటింటా తిరిగి ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓటర్లను శూన్యంగా కలుస్తున్నారు. ఓటర్లకు సంబంధించి కూడా పార్టీకి ఓటేయమని చెప్తున్నారు. బీజేపీకి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఒకవైపు వివరిస్తున్నారు. సార్, ఓటర్ల దగ్గర కలుస్తున్నారు, ఏం చెప్తున్నారు? అసలు ఓటర్ల నుంచి ఏ విధంగా ఫీడ్బ్యాక్? మాకు ఓటర్ల దగ్గర నుంచి మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ మంగళారతులు బట్టి వాళ్ళు మాకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. రోడ్ల పరిస్థితి చూడండి, వాన పడితే ఇటువంటి గుత్కలు నడవలేని పరిస్థితి. ఈ జూబ్లీస్ పరిస్థితి ఇది. వాన పడ్డది సగం, ఇప్పుడు కొద్దిగా వాన ఆగింది కాబట్టి నీ లేకుండా మొత్తం నీళ్లు నదిలాన పారుతున్నటువంటి నీరు వ్యవస్థ ఇది. ఇక్కడ నించుంటే మనకు వాసన, డ్రైనేజ్ నీళ్లు, సెప్టిక్ ట్యాంక్ నీళ్లు రోడ్ల మీద ప్రవహించి రకరకాల జబ్బులు ఇక్కడ ఉన్న పిల్లలకు అంటుకుంటున్నాయని చెప్పేసి కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. కాబట్టి గత అనేక సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఇక్కడ ఎవరు ప్రాతినిధ్యం వహించినా అది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ యొక్క ప్రాంతాన్ని వాళ్ళు విస్మరించారు. ఇక్కడ ఉన్న సమస్యలు పట్టించుకోలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ క్యాండిడేటు కనీసం ఈ సమస్యల మీద గొంతెక్కై ప్రజల కోసం పోరాడి అసెంబ్లీలో తప్పకుండా వారి యొక్క సమస్యలు తీరుస్తారని చెప్పేసి కిషన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. కాబట్టి వారికి సంబంధించినటువంటి ఒక ఏదైతే ఈ కాన్స్టిట్యూన్సీ ఉందో డెఫినెట్గా ప్రజలు భారతీయ జనతా పార్టీ చూస్తున్నారని చెప్పేసి స్పష్టంగా మనకు కడపడతా ఉంది. బీసీకి సంబంధించి బీసీ అంశాన్ని కాంగ్రెస్ తెర మీదకి తీసుకొస్తుంది. దానికి సంబంధించి మరొక్కసారి బీసీ పక్షపాతి కాంగ్రెస్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ జనరల్ ఎలక్షన్స్లో, బై ఎలక్షన్స్లో కాదు, ఓవరాల్గా పాలసీ ఏంది? బీజేపీ పాలసీనే బీసీ పాలసీ. బీజేపీ ఎంపీనే బీజేపీ, మా ప్రైమ్ మినిస్టరే బీసీ. సో ఇవన్నీ చూడరు జనరల్ ఎలక్షన్స్లో. లాస్ట్ టైం క్యాండిడేట్ ఈయనే ఉండే కాబట్టి ఈసారి కూడా క్యాండిడేట్ ఆయనే. బీసీ ఓటర్లకు మేము న్యాయం చేస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ తెలుసు ఇటువంటి ఒక రెచ్చగొట్టి కులాల మీద, మతాల మీద విడగొట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజలు గమనించారు, ఇదేం పనిచేయవు. శ్రీశైలం యాదవ్కు సంబంధించి బైండ్ ఓవర్ విషయం కానివ్వండి, అది బీజేపీకి ఏమైనా కలిసి వస్తుందని అనుకుంటున్నారా? వాళ్ళ బైండ్ ఓవర్లో, వాళ్ళ క్రిమినల్ కేసెస్లో మాకు కలిసి వస్తే విషయం కాదు. అది ప్రజలు గమనించాలి, ప్రజలు ఆలోచించాలి. మీకు క్యాండిడేట్ బైండ్ ఓవర్ క్యాండిడేట్ కావాలా, లేకుంటే ప్రజల మధ్యన ఉండి ప్రజల కోసం పోరాడే క్యాండిడేట్ కావాలా? చివరిగా ఏం చెప్తారు? ఈరోజు కార్పొరేట్ బాంబింగ్ పేరుతో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకేసారి 60 కేంద్రాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి నాయకుడు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎవరైతే ఇక్కడ అవైలబుల్ ఉన్నారో అందరూ కూడా ఈరోజు ఇంటింటికి పోయి బీజేపీని గెలిపియమని చెప్పేసి ఒక వినూత్న రకమైనటువంటి ఈ యొక్క కార్పొరేట్ బాంబింగ్ చేశాము. 60 కేంద్రాల్లో జూబ్లీస్ దద్దరిల్లింది భారతీయ జనతా పార్టీ యొక్క క్యాన్వాసింగ్తో. డెఫినెట్గా ఇది మంచి సంకేతం మాకు ఇస్తున్నారు ప్రజలు కూడా అని చెప్పి భావిస్తా ఉన్నాం. కొంతమంది నేతలు ఇంకా పాల్గొనట్లేదు ప్రచారంలో, అరవింద్ కానీ ఇతర నేతలు, వాళ్ళకి ఏం చెప్తారు? అసలు మీ మీద విమర్శలు కూడా వస్తున్నాయి, సమైక్యంగా ముందుకెళ్ళట్లేదు. అందరూ కలిసి పనిచేస్తున్నారు, ఎవరు కూడా సమైక్యంగా ఏదైతే పనిచేయట్లేదో తప్పది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో మాకు అందరూ కూడా నాయకులు పనిచేస్తున్నారు. ఇప్పుడే అరవింద్ గారు మాట్లాడాను, వారు నిజామాబాద్లో సర్దార్ పటేల్ 150 ఇయర్స్ మీద ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్నారు కాబట్టి రాలేకపోయారు. అందరూ కూడా టెస్ట్లు ఉన్నారు. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మీడియా వాళ్ళు ద్వారా ఇవన్నీ ప్రచారం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు జూబ్లీ హిల్స్కు సంబంధించినటువంటి అంశంలో అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ అసత్యమైనటువంటి ప్రచారాలు చేస్తుంది. ఎందుకంటే నాయకులందరూ కూడా తమకు సంబంధించి అందరూ ఓటు వేసేందుకు కాదు, ప్రచారం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. బస్తీలలో ఒకసారి చూస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.